తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే రజని నిజానికి పెద్దగా చదువుకోలేదు. 9వ తరగతి మాత్రమే పాస్ అయ్యారు. 10వ తరగతిలోకి వెళ్ళబోతుండగా 1984లో రజనీకి సినిమాల్లో అవకాశం వచ్చింది. అయితే ఎక్కడో ఆమెను చూసిన ప్రొడక్షన్ మేనేజర్ పిల్ల అందంగా ఉంది, హీరోయిన్గా బాగుంటుందని డైరెక్టర్ మణివన్నన్కి చెప్పారట. దీంతో వాళ్ళు రజనీ వాళ్ళ నాన్నని పిలిచి విషయం చెప్పారు. కానీ ఆయన దీనిపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను అడిగి ఏ విషయం చెబుతాను అని వారితో చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న రజనీ వాళ్ళ అమ్మగారు ఏదో ఒకలాగా ఆయన్ని ఒప్పించారు. అలా మణివన్నన్ దర్శకత్వంలో మోహన్ హీరోగా ఇలమే కాలందుతో సినీ రంగ ప్రవేశం చేశారు రజనీ. అలాగే కేవలం 9వ తరగతిలోనే రజనీ చదువుకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయానన్న తృప్తి ముందు ఈ బాధ ఏపాటిది? రజనీ అసలు పేరు శశికౌర్ మల్హోత్రా. 1965 మార్చి 2న బెంగళూరులో జన్మించారు. చిన్నతనం నుంచి చలాకీగా ఉన్న రజనీ అందం చూసి సినిమా జనాన్ని ఆకర్షించింది. అలా చిత్రసీమలో చోటు సంపాదించారామె. రజనీ అందంగా ఉన్న నటనలో ఎంతో ఈజ్ ఉండేది. నవ్వులు పూయించిన సన్నివేశాలు, కన్నీరు పెట్టించిన సందర్భాలు, ఇలా ఏది తన దరికి చేరినా ఇట్టే నటించేసి మార్కులు కొట్టేసేవారు రజనీ. బాలకృష్ణతో ఆమె నటించిన భార్యాభర్తల బంధం, సీతారామ కళ్యాణం, రాము వంటి సూపర్ హిట్ మూవీస్ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఇక నాగార్జునకి తొలి గ్రాండ్ సక్సెస్గా నిలిచిన మజ్నులోనూ, తర్వాత బంపర్ హిట్ కలెక్టర్ గారి అబ్బాయిలోనూ నటించి మురళీకృష్ణుల్లోనూ రజనీయే నాయికగా నటించారు. ఇక వెంకటేష్కి మంచి విజయాన్ని అందించిన బ్రహ్మపుత్రుడిలోనూ, అర్జున్ హిట్ మూవీ ప్రతిధ్వనిలోనూ, రాజేంద్రునికి ఆల్ టైమ్ హిట్గా నిలిచిన అహనా పెళ్ళంటలోనూ రజనీ అందచందాలు జనాన్ని మురిపించాయి. రజనీ కెరీర్లోనూ అన్ని విజయాలే కాదు, కొన్ని పరాజయాలు పలకరించాయి. అయితే సదరు చిత్రాలను సైతం రజనీ కోసమే చూసిన వారు లేకపోలేదు. అలా ఈ రోజుల్లో తెలుగు చిత్రసీమలోనే కాదు, తమిళనాట సైతం రజనీ అందం చిందులు వేసింది. కన్నడ, మలయాళ సీమల్లోనూ ఆ అందం ముచ్చట గొలిపింది. 1990ల ఆరంభం వరకు బిజీగా సాగిన రజనీ తర్వాత 1998లో ప్రవాస భారతీయుడు డాక్టర్ ప్రవీణ్ని వివాహం చేసుకున్నారు. వారికి 3 పిల్లలు. అప్పటి నుంచి రజనీ సినిమాలకు దూరంగానే ఉన్నారు. తనకు తగ్గ పాత్ర లభిస్తే మళ్ళీ కెమెరా ముందు రావడానికి రజనీ సిద్ధంగా ఉన్నారు. ఆమె తరం తారలు ఇప్పటి హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ ఉన్నారు. రజనీ కూడా ఏదో ఒక రోజున మళ్ళీ సినిమాల్లో ఆ తీరున సందడి చేస్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్ళంట సినిమాతో మొదలైన రాజేంద్ర ప్రసాద్, రజనీల జర్నీ ఎన్నో సినిమాల వరకు సాగింది. భలే మొగుడు, గుండమ్మగారి కృష్ణులు, భామా కలాపం, జీవనగంగ, చిక్కడు దొరకడు, బంధువులొస్తున్నారు జాగ్రత్త, ఎలాకీ మొగుడు, చాదస్తపెళ్ళం, గడుగ్గాయి వంటి సినిమాలతో రాజేంద్ర ప్రసాద్, రజనీలు హిట్ పేర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడంటే హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లు చనువుగా ఉంటున్నారు. కానీ 1980లో భారతీయ సినీ పంథా వేరు. కట్టుబాట్లు, రకరకాల సాంప్రదాయాలు ఇంటా బయట అమల్లో ఉండేవి. దర్శక నిర్మాతలు కూడా పాతతరం వాళ్లే కాబట్టి ఎక్కడైనా తేడాగా కనిపిస్తే మందలించేవారు. ఈ నేపథ్యంలో నటీనటులు తమ పని తాము చేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో రజనీతో మాత్రం రాజేంద్ర ప్రసాద్ కాస్త చనువుగానే ఉండేవారు. అందువల్ల ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా వారిద్దరూ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఒకానొక సందర్భంలో రజనీ ఈ విషయంపై స్పందిస్తూ తమ మధ్య స్నేహాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికీ తామిద్దరం మంచి మిత్రులుగానే కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.